పేరేంటమ్మా? శ్యామల. శ్యామల. ఏ ఊరి మీది? మెదక్ పక్కకు ఒక చిన్న గ్రామం, టేక్ మండల్, షేర్పల్లి గ్రామం. ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు అసలు? కల్వరి టీవీలో చూసాను. ఇలాంటి సాక్ష్యాలు టీవీలో ఇస్తున్నప్పుడు అందరికీ మేలు జరుగుతుందని నేను జాగ్రత్తగా ఉంటాను. నా గుండెంతా బరువుగా బాధగా ఉంది. ఇలాంటి బిడ్డల్ని దేవుడు ఇంత వచ్చిన వారం వచ్చావు కదా నువ్వు. పోయిన శనివారం వచ్చి కూర్చున్నా కానీ కాలు బాగా గుంజుతుంది, అసలు ఓపిక లేకుండే. కానీ ఇంకా తర్వాత ప్రార్థన చేసిర్రు మీరు. ప్రార్థన చేసినప్పుడు పడిపోయిన తర్వాత కొంచెం లేచిన తర్వాత కొంచెం నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ పోయేసరికి అంటే మళ్ళీ భోజనం చేసి రండి అమ్మ, మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. భోజనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసిర్రు, అప్పుడు పూర్తిగా తగ్గింది. అసలు ఈ వారం మంచిగా నడిచావా? కాలు చూపించు. ఏంటి వంకర ఉన్నాయండి? నొప్పులతోటి ఇవన్నీ వంకరైపోయినాయి. ఏళ్ళు కూడా వంకరలు అయిపోయినాయి అండి. చూడండి, 15 సంవత్సరాలు లేవలేనప్పుడు మొత్తం ఇంకా కొంచెం ప్రార్థన పోతే కొంచెం లేచినా కానీ పూర్తిగా తగ్గలేవు మొత్తమే. ఒక 5 నిమిషాలు మాత్రమే నడిచేదాన్ని, నిలబడ్డా ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ నిలిచేదాన్ని కాదు. ఇప్పుడు ఒక గంట అయినా నడుస్తున్నా. పోయిన శనివారం మీదకి వచ్చినంటే ఇప్పుడు ఒక గంట దూరం ఎంత ప్రయాణం ఉన్నా నడవడానికి నడుస్తున్నా. ఏమన్నా టాబ్లెట్లు వేసావా? టాబ్లెట్లు వేసినా కానీ ఈ శక్తి అంతా మాత్రం కాదు అవి టాబ్లెట్లు. ఇప్పుడు వేస్తున్నావా? ఇప్పుడు బంద్ చేస్తే బంద్ చేస్తా. నీ పేరేంటి? సుధాకర్. నాడు మంచిగా అందరు చూడాలి, నిజంగా నడుస్తున్నావా లేదా? నార్మల్ నడుస్తుంది, కాకపోతే పాపం వేళ్ళుతో ఇలా నొక్కు పడుతుంది అన్నట్టు. ఆ వేళ్ళు ఇంకా కొంచెం ఇట్లా నడిచేదాన్ని. ఇట్లా పోయిన వారం కూడా అలా ఇట్లా నడిచేదాన్ని. చెప్పు, మైక్ తీసుకుంటాం, మైక్ పెట్టు. ఆమె ఇక్కడ చెప్పండి, తండ్రి ఎంత అద్భుతం కదా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మీ భార్య ఎన్ని కష్టాలు పడింది అసలు. నువ్వు కరెంటు షాక్ కొట్టేసావు, ఆమెకి ఏం చేయలేకపోయేవాడవా? ఎట్లా? హాస్పిటల్ తిప్పావా? మస్తు తిప్పావు. ఎంత ఖర్చు పెట్టావేంటి? 1,00,000 రూపాయలు ఖర్చు. 1,00,000? ఎంత? అంతేదా? పిల్లలు కూడా లేరు వీళ్ళకి. చూడండి, యేసయ్య ఎంత ధైర్యం ఇచ్చాడు చూసారా. ఆమేన్, హల్లెలూయా. ఎంత సమయంలో అంటే మీరు అన్నం తిని రావాలి, నేను చేస్తానని చెప్పాను కదా. మీరు డబ్బులు కూడా ఏం ఖర్చు పెట్టిన అవసరం లేదు, స్పాన్సర్ కూడా చేయకున్నా సరే నేను ఉచితంగానే మీకు ప్రార్థన చేసి మిమ్మల్ని స్వస్థపరుస్తా. మళ్ళీ శనివారం కూడా రండి అని చెప్పిండు అయ్య గారు. వాళ్ళని చూస్తే ఈయన చేతులు కాలిపోయినాయి, ఆమెకు పిల్లలు లేరు, ఆమెలో వంగి ఉంటే నా గుండె అసలు ఏంది బిడ్డల కష్టాలు, మనుషులుగా బ్రతికి ఇన్ని బాధలు పడాలా అనిపించింది. అసలు వాళ్ళని చూస్తే ఆమె వంగిపోయి ఈ కాళ్ళు తిరిగిపోయి ఉంటే, డబ్బులు లేకపోయినా పర్లేదు, ఏదైనా స్పాన్సర్ వాళ్ళని గట్ట బాధ పెట్టుకోకమ్మా, రండి నేను బాగు చేస్తా నీకు అని చెప్తే, పాపం ఇలాంటి వాళ్ళకు ఎంతోమందికి ఆదరణగా ఉండాలని నా జీవితాన్ని పూర్తిగా నేను దేవునికి సమర్పించుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు, ఇక్కడ గుడ్డివాళ్ళు చూశారంతే. ఇవాళ కూడా సజీవులుగా ఉన్నారు. ఈరోజు కిడ్నీ సమస్యలు ఇలాంటివి మెడిసిన్కి అందనివి ఎన్నో ఏ స్థలంలో యేసయ్య బాగు చేస్తున్నాడు. అలా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నాం? అట్లా 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. అంటే ఈ నొప్పులు ఉంటాయా? కీళ్ళ నొప్పులు, ప్రతి కీలు ఇలా వంగిపోయి నడిచావు. ఎందుకు నడిచావు అట్లా? ఇవి నొప్పులు వచ్చేసినాయి మొత్తం నడుములోనా? ఇప్పుడు నార్మల్గా ఉన్నావమ్మా, సంతోషంగా ఉందా? ఒక 5-6 సంవత్సరాలు మొత్తం కూర్చుండే పోయినా. అంటే ఇలా దేకటమా? దేకటమే. అంతేనా? లేవలేను ఇంకప్పటి నుండి. వాళ్ళ అమ్మటిగా ఉంది ఇలా దేకటమేనా? అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఇట్లా కృంగి నడిచావు, నేను చూసాను. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది అన్నట్టు. యేసు ప్రభు 18 సంవత్సరాలకు ఆమె నడుమంగిపోతే ఈమె అబ్రహాము కుమార్తె తన వదిలిపో అంటే ఎలా అంతే జరిగింది కదా. చాలా సాతానులు నిన్ను పట్టేసినాయి అమ్మా. వెళ్ళిపోండి, చప్పులు కొట్టండి గట్టిగా, చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. Jesus.
జీసస్. స్తుతి, స్తుతి, ఆమేన్. స్తుతి, స్తుతి. భార్యనా? ఆమేన్. తీసేయ్, తీసేయ్, హల్లెలూయా. తీసేయ్, తీసేయ్. ఆమేన్. ఇప్పుడే తీసేయ్, తీసేయ్. ఆమేన్. ఏం పేరు మీ పేరు? అలా వరంగల్ నుండి వరంగల్ నుంచి వచ్చారా? ఇప్పుడు నొప్పి ఉందా? ఇంకా ఎముకలు అరిగినాయి 2 సంవత్సరాలు బట్టి బాధ. ఇప్పుడు ఉందా నొప్పి? లేదా? చప్పట్లు కొట్టండి గట్టిగా. అదేంటి అది పట్టుకో. ఇది ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నావు? పట్టుకో. అయితే 2 సంవత్సరాలు. ముందుకు రా, వచ్చి హల్లెలూయా. ఆమె సిస్టర్ ఆమె హల్లెలూయా. మరలా మీరు తీసుకొచ్చా మీ భార్యనా? ఆమె అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉంది అది? ఇక్కడికి వచ్చిన నేను నిన్న వచ్చి ఇలా ఒక్కదాన్ని ఆటో ఎక్కలే ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు బట్టి. ముందే కూర్చుంటే ఆటోలా, ఈ రోజు ఇటు వచ్చే ముందు వెనక కూర్చున్న కాళ్ళే బట్టి నేను 2 సంవత్సరాలే బాధపడబట్టి చాలా రోజులే మందులు వరంగల్. ఇక్కడ నుంచో హల్లెలూయా. చట్లు కొట్టండి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. లెగడే. జీసస్. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ సాక్ష్యాన్ని పంచుకుందాం. ఆమె ఏ ఊరి మీద చెప్పండి కరెక్ట్గా. అయ్యా మాది వరంగల్. నేను మంగళవారం వస్తే టీవీలో చూస్తా, మంగళవారం బుధవారం బేస్తవారం. నిన్న కూడా చూసిన ఒక ఆమెకు కూడా ప్రేమ బాగా వచ్చింది, చేతబడి చెక్కులు అన్ని చూస్తాను. నీ లైన్ ఎప్పుడు చూస్తాను. నాకు ఆరోగ్యం మంచిగా లేక 3 సంవత్సరాలు మంచాల పడి పడా నడవ ఎక్కువ నడవలేరు. ఎంతమంది పిల్లలు మీకు? పెద్దయినా 2 బిడ్డలు ఒక కొడుకు. ఆటో ఎక్కలేదు. కావాలని నేను నిన్న ఒక్కదాన్నే ఒక మా ఇంటికాడ ఒక ఆమె ఉంటుంది, రిక్వెస్ట్ రాయిస్తావా దాంట్లో? టీవీలో చూసి వచ్చిన నేను. కానీ తగ్గిపోయిందా? వంగక ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయితే వంగుతుంది. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇప్పుడు మీ భార్య గురించి మీరు చెప్పండి, అప్పుడు నేను తర్వాత చెప్తా. మాట్లాడు. బాగున్నా సార్. అప్పుడు కొంచెం వంగ రాకపోయేది, కింద వస్తువు పడితే తీయకపోయేది, ఆటో సుతా ఎక్కనీకి రాకపోయేది, ముందర కూర్చునేది డ్రైవర్ పక్క ఆటోలో. ఇప్పుడు ఎక్కలే, డైరెక్ట్ ఒక ఆటో తీసుకొని బెల్ట్ ఎప్పటి నుంచి పెట్టుకున్నా చూపించి. బెల్ట్ చూడు, బెల్ట్ అరిగిపోయింది. ఇక్కడ 4 బెల్ట్ తీసుకుని ఇటువంటి 4 బెల్ట్ అరిగిపోయినాయి. ఇక మళ్ళీ పెట్టుకుంటావా ఈ బెల్ట్ తీసుకెళ్ళి? ఇప్పుడు నడుస్తాను. దేవుని కృప, దేవుని ఎగిరవా మేము సార్ చూడు. ఎగిరవా, ఎగురు జాగ్రత్త. ఆమె అయ్యా నేను గత 3 సంవత్సరాలు అడ్డపడి ఎన్నో టాబ్లెట్లు వేసుకున్నా. నేను నిన్న ఏమైందంటే మా ఆయనకి నేను చెప్పక నీ లైన్ చూసా నేను వచ్చిన. ఒక్కదాన్ని ఎట్లా వచ్చినావు కాలని వీళ్ళు బాధపడతారు. అయినా నేను నిన్న బస్సు పీట తీసుకొని పీట వేసి బస్సు ఎక్కి నేను వచ్చిన. బస్సులో పడినా, బస్సులో పడి ఒక్కదాన్ని వచ్చిన నేను దగ్గరికి ఇక్కడ రావాలని. అయ్యా ప్లాస్టిక్ పీట వేసుకున్నది బస్సు మెట్లెక్కని పీట పట్టుకొని వచ్చిన ఒక్కదాన్నే వచ్చిన. కదులుతున్నప్పుడు ఎముకలు అరిగినాయి, అరిగిపోయి నార్మల్ కొత్త వచ్చేసి చప్పులు కొట్టండి గట్టిగా. నువ్వెవరో నా తెలియదు, ఎంత మందిలో వచ్చావు. ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఇవ్వలే, కానీ సంపూర్ణమైన స్వస్థ వచ్చేసిందా లేదా? అందరికి వందనాలు చెప్పు. హాస్పిటల్ ఎన్ని అవస్థలు పడ్డావు అది చెప్తావా? 4 హాస్పిటల్ తిరిగిన. ఎక్కడ? ఏ ఊర్లో? 4 హాస్పిటల్. ఏమన్నారు? హాస్పిటల్, వరంగల్ హాస్పిటల్, హన్మకొండ హాస్పిటల్ అన్ని తిరిగినా ఎక్కడ నయం అయితే లేదు. సంతోషం. దేవునికి చప్పులు కొట్టండి. అందరూ చప్పులు కొట్టండి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నిర్గమకాండము 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. ఇక్కడ చదవండి. అందుకు మోషే ఎట్లా అన్నాడు? చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందురు అని ఉత్తరమియగా, యెహోవా అంటాడు. ఇదిగో ఇక్కడ ఈయన అంటాడు, నీకు యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అంటే మోషే దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు.
అందరూ అని ఉత్తరమిగా యెహోవా ఇలా అన్నాడు, నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయము. అతడు దాని నేల పడవేయగానే అది పాము ఆయను. ఆమేన్. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు అనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురావాలని ఆయన ఆలోచన ఉంది. వారు దేవునికి మొరపెట్టారంట. చూడండి, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొర ఆలకించి మోషేను సిద్ధపరుస్తున్నాడు. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్య అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. దేవుని పర్వతమైన హోరేబు కాడికి వచ్చాడు. దేవుని పర్వతమైన హోరేబు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక పొద మరి అక్కడ కనిపిస్తుంది. ఆ పొద మండుచుందంట. ప్రియులారా గమనించండి, ఆ పొద మండుచున్నప్పుడు అది మరి ఆశ్చర్యమే కదా. చూడండి, ఆ వచనం 2వ వచనంలో చూసినట్లయితే ఒక పొద నడిమి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషేకి ఆశ్చర్యం అనిపించింది. మోషే కాదు, మనకు కూడా అది ఆశ్చర్యమే. ఎందుకంటే ఆ పొద మండుతుంది కానీ ఆ పొద కాలిపోవట్లేదు. ఆ విచిత్రం, అది విచిత్రమే కదా. ఏంటి అని ఆ పొద దగ్గరికి వెళుతున్నప్పుడు ఆయనకు ఒక స్వరం వినపడింది. ఆ స్వరం ఏంటంటే, మోషే నీ కాళ్ళకున్న చెప్పులు విడిచి నీవిక్కడికి రమ్మని చెప్పి. చప్పట్లు కొడతాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషేకి ఆ స్వరం ఎప్పుడైతే వినపడిందో ఆ స్వరము విన్నటువంటి మోషే కొంచెం ముందుకు వచ్చేసాడు. ఆ పొదలో నుంచి దేవుడు యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి ఆ వచనాలు చదవండి. ఆ పొదలో నుంచి మరి ఏమంటున్నాడు? అందుకు ఆయన 5వ వచనంలో, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులను విడుము, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజలను బాధను, నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టుకొని వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇశ్రాయేలీలు ఒక బానిసత్వంలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. వారి పైన ఎవరైతే అధికారులుగా ఉన్నారో వారు వీళ్ళని చాలా బానిసలుగా చూస్తూ వారిని చాలా విధాలుగా బాధ పెడుతున్నారంట. అయితే దేవుడు అబ్రహాముతో మాట ఇచ్చినట్లుగా నేను
మరల మోషేతో మాట్లాడుతున్నాడు. నేను మీ పితరుడైన అబ్రహాంతో మాటిచ్చాను, నేను అబ్రహాం దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుని, నేను యాకోబు దేవుని అని చెబుతూ ఆయన ఏమన్నాడంటే తన ప్రజలైనటువంటి వారిని ఏమంటున్నాడంటే, ఇదిగో వాళ్ళకంట విశాలమైన కూర్చోండి, పాలు తేనె ప్రవహించు దేశముకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకెళ్ళటానికి నేను దిగివచ్చాను. విశాలమైనటువంటి దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఆ ప్రజలకు ఇవ్వటానికి నేను దిగివచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉద్దేశాన్ని, ఆయన తలంపులను ఇదిగో మోషేకి దేవుడు తెలియపరుస్తున్నాడు. మోషే ఇవన్నీ విన్న ఆ మోషే చాలా ధైర్యం తెచ్చుకుంటూ మాని ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ మాట చెప్తున్నాడు. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వాళ్ళు వినరు. ప్రియులారా గమనించండి, అంటే మోషే యొక్క ఉద్దేశం, మోషే వెళ్ళి ఆ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించలేను, నా వల్ల కాదు. ఐగుప్తు గురించి మోషేకి తెలుసు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ పరిపాలన ఎలా ఉంటుంది, అక్కడ రాజు ఎలా ఉంటాడు, అక్కడ సైనికులు ఎలా ఉంటారు మోషేకు తెలుసు. మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నటువంటి వాడు. అయితే ఇప్పుడు మోషే అనుకున్నాడు, నేను వారి దగ్గరికి వెళితే దేవుడు నాతో మాట్లాడంటే వాళ్ళు నమ్మరు. ఈరోజు గమనించారా, దేవుడి గురించి తెలుసు, దేవుని యొక్క సామర్థ్యం గురించి తెలుసు, అయినా కూడా స్వయాన దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఆ ప్రజలను బయటకు తీసుకురాలేను. ప్రియులారా గమనించండి, తనకు తాను ఒక చిన్నవానిగా చేసుకుంటూ ఉన్నాడు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ అతనికి అర్థం కావట్లేదు. ఎందుకంటే నా వాళ్ళు ఇది కాదు. అందుకనే ఆ గొర్రెలను కాసే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా కర్ర, మోషే చేతిలో కర్ర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మోషే చేతిలో కర్ర ఉంది. దేవుడు మాట్లాడుతూ నీ చేతిలో ఉన్నదేంటి? కర్ర. ఇప్పుడు ఆ కర్రని నువ్వు నేలను పారే అన్నాడంతే. ఆ కర్ర, ఆయన చేతిలో ఉన్న ఆ చిన్న కర్రను తీసి ఆయన నేల మీద వేయగానే అది ఒక పాము అయిపోయిందండి. వెంటనే మోషే దాన్ని చూసి భయపడి ఇలా పారిపోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు పారిపోనక్కర్లేదు, ఇట్రా, నీవు ఆ పాము అయిపోయినటువంటి ఆ కర్ర, ఆ పాముగా ఉన్నటువంటిది దాని తోక పట్టుకో అనగానే వెళ్ళి మోషే ఎప్పుడైతే ఆ తోక ఇలా పట్టుకున్నాడో వెంటనే కర్రగా మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చిన్న కర్ర ద్వారా దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. మరోసారి చప్పట్లు కొడతారు గట్టిగా. ఆ చిన్న కర్ర ద్వారా ఆయన ఐగుప్తుకి వెళితే ఆ కర్ర ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడంటే ఊహించలేని అద్భుతాలు చేశాడు. మరలా ఆయన వెళ్ళి ఆ ఐగుప్తులో తన ప్రజలందరినీ తీసుకొచ్చే అంతవరకు కూడా కర్ర ఆయనతోనే ఉంది. ఆ కర్ర ద్వారా చాలా అద్భుతాలు జరిగి, నేను ఇప్పుడు అవన్నీ చెప్పట్లేదు, కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, మనలో మనము అనేక సందర్భాల్లో చాలా తక్కువగా మనల్ని మనము అంచనా వేసుకుంటాం. దేవుడు మనతో మాట్లాడినా, ఆయన దర్శనాలు ఇచ్చినా, ఆయన స్వరము వినిపించినా చాలా సందర్భాల్లో మనము బలహీనులుగానే ఉంటాం. నేను బలహీనుణ్ణి అన్నట్టుగా ఉంటాం. కానీ దేవుడు చూడండి, ఈ చిన్న చిన్న వస్తువుల ద్వారా గొప్ప గొప్ప విజయాలను వాళ్ళు చేసేటట్లుగా దేవుడు చేశాడు. చప్పట్లు కొడతా బాబా మరోసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఒక సందర్భంలో యోహాను సువార్తలో మీరు చూడొచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయము, ఈ మాటలు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని మీకు నేను చెప్తాను, దయచేసి చూడండి. 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు వాళ్ళ యొక్క శిష్యులతో ఈ మాటలు చెప్తున్నాడు.
ఏమని అంటున్నాడంటే ఈ మాటలను దయచేసి చూడండి. 6వ అధ్యాయం మొదటి వచనం దయచేసి చదువుదాం, చూడండి. అటు తర్వాత తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ ఉన్న తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అని యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులను తమ యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండైనా రొట్టెలు కొన్ని తెప్పించమని పిలుపుని అడిగాను గాని ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు అక్కడున్న జనాలందరూ చూశాడు. అక్కడ వచనంలో మనం గమనించినట్టయితే ముందు రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించారు. అక్కడ ఎంతోమంది రోగులు వచ్చారు. ఆ రోగుల ఎడల ఆయన అద్భుతాలు చేశాడు. వాళ్ళ రోగాలు వదిలిపోయినాయి. అక్కడ చాలా సమయం అలా గడిచిపోతుందంట. అయితే అక్కడ చాలా జన సమూహం వచ్చారు. ప్రియులారా గమనించండి, స్వస్థతలు జరుగుతున్నాయంటే చాలా జనం వస్తారు. నిన్న శనివారం చూడండి, ప్యాక్ అయిపోయింది మొత్తం. ప్రార్థనకి ఎంత జనం వచ్చారా? రోడ్డు ప్యాక్ అయిపోయింది. ఈ చివరి నుంచి ఆ చివరికి కార్లతో నిండిపోయింది. ఇక్కడ నిండిపోయారు. 3 సార్లు అన్నం భోజనం వండారు. శనివారం ప్రార్థన, స్వస్థత ప్రార్థన అంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు తరలి వచ్చారు. కారుల్లో, ఆటలో, ఈట్లో, కుంటోళ్ళని, గుడ్డోళ్ళు, మోగోళ్ళని వేసుకుని వచ్చారు. అందరూ బాగుపడ్డారు. చప్పలు కొట్టండి గట్టిగా. ఈ కృపులతో వాసన రండి, మీరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా రండి, దగ్గర మురికి వాసన. ఈ మూతి ఉబ్బిపోయి ఈ కన్ను కనపడకుండా అయిపోయింది. ఈ బాబుది చేయబెట్టానా లేదా? ఎక్కడ పెట్టాను? చెయ్య గుండు మీదే చేయబెట్టాను. వాసన ఏమై నిన్న వచ్చినప్పుడు వీడియో తీశాను. అది ఇంటికాడ కూడా వీడియోలు ఉన్నాయి. ఇదిగోమా నిన్న ఉదయం ఇంటి భయం వేసిపోయింది. ఈ మూతి కన్ను లేదు, కనపడుతుందా? కన్ను ఉందా? ఇప్పుడు చూడు కన్నులు ఎట్లా వచ్చినాయో. నిన్న ఈ ఫోటోలో కన్ను లేదు, చూడండి. మళ్ళా లేదా హాస్పిటల్లో కీమోలు పెట్టారు, మా వదిలేస్తారు, మా వల్ల కాదన్నారు. మురికి వాసన ఏ డాక్టర్ ఆపుతాడండి? వాసన ఆగిపోయిందా? ఉందా? ఆగిపోయిందా వాసన? మీ ఇంట్లోకి వెళ్ళాం, అలా నుంచున్నాం. ఇల్లు మురికి వాసన, టాయిలెట్ వాసన, పెద్దిల్లు, కొత్త ఇల్లు అప్పుడే కట్టుకున్నారు, వాసన. అదిగో ఆమె తల్లి ఆమె దగ్గరికి వెళ్ళి మూతి కట్టుకుని ఆమెకి నీళ్లు ఏదైనా ఇవ్వాలా? ప్రభు నమ్ముకోలేదేమో. వాసనాంతమో ఎవడమన్నా ఇంట్లో వాసన ఆపగలదా? ఏస్తున్నామన్న వాసన ఆగిపోమంటే ఆగిపోయింది. చప్పలు కొట్టండి సార్, గట్టిగా కొట్టాలి. ఈ బాబుది ఈ మూతి ఇంకొక ఫోటో ఉంది. ఇది ఎట్లా ఉంది? అటు వీడియో జూమ్ చేసుకో. వీడియో జూమ్ ఎంత హోల్ పడిందో. వాసనతోటి తట్టుకోలేని బాధ అండి. ఇప్పుడు అది నార్మల్ కనపడుతుందండి. ప్రార్థన చేయని అంటే ఎంత లావును వాచిపోయి కళ్ళు చూశారు కదా వీడియోలో. నిన్న వచ్చారు, కన్ను ముఖం వాచిపోయిందని వచ్చారు. ఇంతసేపట్లోనే వాపు దిగిపోయి సంతోష వాసన కూడా ఆగిపోయి వేళ్ళంతా గుబ్బిపోయి కన్ను గుబ్బిపోయి పిల్లోడు ఇక హైగర్ దగ్గర తీసుకోండి నన్ను అన్నాడు. నేను వీళ్ళకేం పరిచయం లేదు, ఎవరో చెప్పారు వాళ్ళ ద్వారా. వెంటనే ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు మన మధ్యలో నిలబడ్డాడు. సురపలేని బిడ్డ, కళ్ళు 2 మూసుకుపోయి ఇదమ్మా ఇటు చూపించు, ఈ పక్కన వాపు, ఈ పక్కన వాపు, మూతి ముందుకి వచ్చేసింది బాగా. నేను అన్నాను, నేనేం ప్రార్థన చేయనయ్యా తగ్గిపోతే అని కాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడే పడుకోబెట్టాం. పడుకునే ఉన్నాడు. రాత్రి బాగా నిద్రపోయావా జాంగిరి? నోరు మాట కూడా రాని పరిస్థితి. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే నోటిలో మాట కూడా వచ్చింది. నేను వచ్చేసరికి మళ్ళీ మాట కొంచెం ఇబ్బంది అయింది.
కళ్ళు తెరమంటే పెదలు తెరిచాడు. అలాంటి బిడ్డ ఈరోజు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి పంపిస్తానయ్యా, ఈ 2 రోజులు నా దగ్గర ఉండు అని చెప్తే వచ్చారండి తల్లి, వాళ్ళ తమ్ముడు, ఇంకా వాళ్ళ అన్న అందరూ వచ్చారు. ఈ బిడ్డ ఇక్కడ వదిలేసి రాత్రి 12 గంటల కాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లారికి దేవుడు ఈ మొక్కని నార్మల్గా దాదాపుగా తీసుకుని వచ్చేసారు. ప్రభుకి మహిమ కలుగునుగా. ఈయన పెద్ద కుమారుడు భార్యని కత్తితో నరికేశాడు, వెళ్ళిపోయాడు, పారిపోయాడు. 2 ఆడపిల్లలు చక్కగా ఉన్నారు. ఒక పిల్లకి పెళ్ళయింది, పిల్లలు వాళ్ళు చక్కగా ఉన్నారు. ఈ రొమ్ము, ఈ ఎడమ రొమ్ము మీద ఇంత మందంగా గడ్డ ఉందంట. ఎంత మందం ఉందమ్మా? ఇంత పెద్దగా. వీళ్ళింటికి వెళ్ళాం మేము ప్రార్థన చేయటానికి. ఈ గడ్డతో బాధపడి పోటు వచ్చేసి రాత్రి పగళ్ళు పోట్లు వచ్చేదంట. ఆ భద్రాచలంలోనే చూపించుకున్నామా చుట్టుపక్కల 3 హాస్పిటల్కి వెళ్తే 3 హాస్పిటల్లో నీకు రొమ్ముకి ఆపరేషన్ చేయాలమ్మా అని సంతకాలు కూడా పెట్టించుకున్నారు. అర్థమైందా? ఈ బిడ్డ గురించి మీకు తెలుసు కదా, కళ్ళల్లో నుంచి, ముక్కులోంచి, చెవుల నుంచి రక్తం వచ్చిన బిడ్డ ఈ బిడ్డే. వీళ్ళ దగ్గరికి వెళితే అమ్మా నన్ను ఆపరేషన్ చేయించుకోమన్నారు, సంతకాలు కూడా పెట్టించుకున్నారు. డబ్బులు ఎంత అడిగారమ్మా ఆపరేషన్కి? 1,00,000 రూపాయల దాకా అయితే అన్నారు అని చెప్పారు. అమ్మా నాకు దేవుడు అద్భుతం చేశాడు, ఆ అయ్యగారు ఇక్కడికి వస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయించుకో అని చెప్పి నాకు ఫోన్ ఇచ్చారు. అయ్యా తట్టుకోలేకపోతుంది, బాధ తట్టుకోలేకపోతుంది, ప్రార్థన చేయమంటే నేను చేయకపోతుండే కానీ వీళ్ళు చెప్పినది చేశాను. ఆ రాత్రి ఏమైంది? ఆ రాత్రి నిద్ర పట్టిందండి మంచిగా. మళ్ళా తెల్లారు వచ్చి మళ్ళా ఫోన్ చేయమ్మా ప్రార్థన చేయగానే ఎంత కరిగిపోయింది? ఎంత ఉంది? ఇంకా ఎంత కరిగిపోయింది? అంత కరిగిపోయింది. గట్టిగా షుగర్ ఉంది. ఈమె రోజు సూది వేసుకోవాలి. ఎక్కడ వేసుకుంటావు సూది? ఎక్కడ వేసుకుంటావు? సూది పొట్టకి వేసుకుంటా. సూదికి రోజు ఎవరు వేస్తున్నారు పొట్టకే? మా మనవరాలే. ఎన్ని సంవత్సరాలు బట్టి వేస్తున్నారు? 3 సంవత్సరాలు అయితే. 3 సంవత్సరాలు రోజు ఇన్సులిన్ ఖచ్చితంగా పొట్టకేసుకోవాలి. సాయంత్రం పొద్దురపూట రోజు వేసుకుంటాను. రోజుకి 2 పొద్దురపూట ఒకటి, మాడపూట ఒకటి. గోలిగా కూడా పొద్దురపూట మాడపూట వేసుకుంటాం. గోళీలు ఎన్ని వేసుకుంటావు? పొద్దురపూట ఒకటి, మాడపూట ఒకటి. ఇప్పుడు వేసుకుంటున్నావు? గోళీలు వేసుకోవట్లే. ఇప్పుడు సూదులు వేసుకుంటున్నావా? వేసుకోవట్లే. తల్లి సాక్ష్యం, అర్థమైందా? గడ్డంతా తరిగి. ఇలాంటి సాక్ష్యాలు ఎన్ని చూపించగలను, ఎన్ని చూపించగలను. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.